మినిస్టర్ గారు ఒక్క నిమిషం. స్పీకర్ సార్ డెడికేషన్ ఉంది కాబట్టే ఒకే మార్గం ఎంచుకొని ఆ మార్గం విఫలమైతే వెనక్కి జరగలే అధ్యక్ష. ఒక మార్గం కాదు, 2 మార్గాలు కాదు, 5 మార్గాలు కాదు, ఇంకొక మార్గం ఏదైనా ఉంటే కూడా చూద్దాం. ఆ మార్గాన్ని చెప్పడానికే మళ్ళొకసారి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిసారి కన్క్లూడ్ చేసి సభకు లేదా ఈ ప్రయత్నానికి ఒక మంచి సూచన ఇచ్చే విధంగా ముందుకు పోవాలి తప్ప దాని కాంట్రవర్సీ విధంగా వాళ్ళేం అనడం దానికి మేము జవాబు చెప్పే విధంగా ముందుకు పోయి ఎక్కడి కన్ఫ్యూజన్ చేసేది మేము కాదు అధ్యక్ష. మా ఐడియాలజీలో నిండా మనసుతో ముఖ్యమంత్రి గారికి ఉంది, మా సభ్యులందరికీ ఉంది. ఏంది ఏ ప్రయత్నం చేసైనా 42%తోనే మనము ఎలక్షన్స్ కి పోదామనే సంకల్పం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రతిసారి కామెంట్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు ప్లీజ్. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీలో ఒక్క నిమిషం. సాంబశివరావు శ్రీనివాస్. అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ప్రతి సందర్భంలో దొరుకుతుంది, ప్రతి సందర్భంలో కలిసి వస్తున్న సందర్భం కూడా బయట ప్రపంచం తెలుసు. ఇటీవలనే అటు ప్రియాంక ఇటు రాహుల్ గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం దక్కిందనేటువంటి ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందిరాభవన్ లో మన తెలంగాణ సంబంధించిన ఈ బీసీ బిల్లుకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన రోజు కూడా అభినందించిండు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులతో కలిసి డిన్నర్ లో కూడా వారి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిండ్రు. తల్కతోరో స్టేడియంలో ఆల్ ఇండియా ఓబీసీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి గారి పనితీరును, మన రాష్ట్ర మంత్రివర్గ పనితీరును, మన కులగానికి సంబంధించి మెచ్చుకున్నాడు. దేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మా నాయకులకు సంబంధించిన దానిలో విభేదాలు సృష్టించాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కదా అధ్యక్ష. వాళ్ళు మేము 52 సార్లు మా ముఖ్యమంత్రి గారు వేయరు, 52 సార్లు మా పార్టీ మా నాయకుడు 52 సార్లు వెళ్ళింది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుపోయినాం. మాకు బేస్యాలు లేవు అధ్యక్ష. మీలాగా బేస్యాలకు పోయి రాష్ట్రానికి ఇబ్బంది జరిగినటువంటి మీ నాయకత్వంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉన్నది. గౌరవ్ రాహుల్ గాంధీ దగ్గర కానీ, శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కానీ, మా మల్లికార్జున ఖర్గే దగ్గర కానీ, మా జాతీయ పార్టీ సందర్భం వచ్చినప్పుడు మీకు కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు పోతాం. ఈ విధంగా అనుచిత వాక్యాలు వీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటేనే కళ్ళను నిప్పులు వేసుకుంటారు అధ్యక్ష. ఎందుకో మా రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత ఈర్ష ద్వేషము ఎందుకో మాకు అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి కూలిపోవాలని చెప్పుకుంటున్నారు. 20 మాసాలు దాటింది. బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే చూస్తూరలేని సందర్భం. ఈరోజు ఈ బీసీలకు సంబంధించి ఒకటే మాట చెప్పు, 50% క్యాప్ ఎత్తివేయడానికి కోసం ఆర్డినెన్స్ పైన జరుగుతున్నటువంటి సవరణ బిల్లుపై చర్చ. 42% బిల్లు ఆల్రెడీ 42% బిల్లు ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 50% క్యాప్ వేసినటువంటి దాన్ని దాన్ని ఎత్తివేయడానికి కోసం ఆ రోజు 50% లిమిట్కే మీరు పరిమితం. 2018లో సుప్రీంకోర్టుకి ఏమి ఇచ్చారు అధ్యక్ష? ఈసారి ఆఖరికి మీరు 2000 ఈ చట్టం అవకాశం ఇవ్వండి, ఈ 50% పరిమితులు చేస్తామన్నారు. ఒకవేళ ఈసారి ఇట కులగణన జరిగి ఉండకపోతే మనది డెడికేషన్తో ఈ ప్రభుత్వం ముందుకు పోయి ఉండకపోతే ఈసారి కూడా బీసీలకు అసలు రిజర్వేషన్లు కూడా ఓల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలతో ఓపెన్ మిగతా ఓపెన్ జనరల్ గా ఓల్సిన పరిస్థితి ఉండే. ఈరోజు కులగణన జరగడం వల్ల ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ అని. ఇది కూడా అర్థం ఉన్నప్పటికీ ఆలోచించుకున్నప్పుడు కూడా ఈరోజు అబాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదనేది మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్లీజ్ అట్నే చెప్పులు ఇడిచేసి అని ఏదైతే పదం ఉందో దాన్ని డిలీట్ చేసి. సాంబశివరావు.